తలల్ తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని. అంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్ లో ఉంటే ఒక హిందూగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు. నా దగ్గర రాజ్యాంగాలు, గీజ్యాంగాలు, చట్టాలు నడవై. ఆడది కాదు, మొగోడు కాదు, హిజరా కాదు, వాడు 0.4 కాడు. 0.4 అంటే 0.5 కూడా కొద్దిగా తక్కువ. వాడు హజ్జా అని చెప్పినా గానీ హజ్జాని కోపం వస్తుంది. ఈ 0.4 గాడు ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎందుకు గమ్ముకుంటారో మాకు అర్థం కావటం లేదు.